అందరికీ నమస్తే. నేను చరణ్ గురు అని శాన్వి స్టూడియోస్ నుంచి ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద వచ్చిన. సబ్జెక్ట్ ఏం లేదు, శాన్వి స్టూడియోస్కి సంబంధించి దాదాపు 2018లో ఈ కృష్ణనగర్లో రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి ద్వారా, ఇక మీ అందరికీ తెలిసి ఉంటుంది రాకేష్ మాస్టర్. అతను నా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ బిల్డింగ్లో స్టూడియో ఇప్పించి, అంటే స్టూడియో ప్లేస్ ఇప్పించే మీన్స్ డబ్బులన్నీ నేనే కట్టినా. ఆ ఓనర్తో మాట్లాడి నా కొడుకే నాకు సంబంధికుడే కాబట్టి కొంచెం చూడండి అని చెప్తే ఆ రెంట్ కూడా తగ్గిపించి మాట్లాడి హెల్ప్ చేసిండు నాకు అప్పుడు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా యూట్యూబ్ ఛానల్ చాలా పెట్టినా, కొన్ని తీసేసిన, కొన్ని నడిపిస్తూ వచ్చా. ఇంత దూరం అయితే ప్రయాణం చేశా. కాకపోతే దాదాపు చాలా ఛానల్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను పెట్టి పేర్లు చేంజ్ చేసి, అటు చేంజ్ చేసి అవి ఇవి నా ఓన్ ఛానల్స్. ఓన్లీ నేనే వెరిఫైడ్, నేనే చేస్తాను. నేను సొంతంగా నా మెయిల్ ఐడీస్ పైననే నేను నా ఓన్ వెరిఫికేషన్స్తో క్రియేట్ చేసుకున్నటువంటి ఛానల్స్. ఇక కంటెంట్ అంటావు, డిఫరెంట్ ఛానల్స్ నుంచి వచ్చిన కంటెంట్ అంటే మా ఛానల్లోనే, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. అందులో కాపీరైటెడ్ కూడా వేయను. ఒక వీడియో తీసి, ఒక 4 వీడియోలు తీసి, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క వీడియో వేసే కాబట్టి అందులో మనకు సంబంధించినటువంటి ఒక 4 ఛానల్స్ నాకు మేనేజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది నాకు. ఈ చారణ కోడికి బారణ మసాలా కథ అయిపోతుంది నాకు. సో అందుకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను కొంచెం ఈ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీసెస్ వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిన. ఇంతవరకు తీసుకొచ్చినలే ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంటర్వ్యూలు, ఇక ఈ పిచ్చి స్క్రాప్ బ్యాచ్తో వాళ్ళందరితో, కొంతమందితో అంటే చేసి, వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి, తిండి పెట్టి, వాళ్ళకి ట్రావెల్ ఇచ్చి, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళ పైన చేసిన. ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టి మెయింటైన్ చేస్తాం, ఏదో చేస్తాం అనేటోళ్ళు చాలా మంది వచ్చారు నా ముందే. చాలా మంది పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎగ్జైట్మెంట్, వాళ్ళు చేసే కథలు అన్నీ తెలుసు, గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ అనే ఫీల్డ్లోకి నేను 2015లో వచ్చా. మొత్తం ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ ఇదంతా పిచ్చి అనేది ఒక 2012 నుంచే ఉంది. కొంచెం అటు ఇటు ఎవరు తెలియకుండా, మా ఫ్యామిలీ తెలియకుండా కూడా గ్యాదర్ చేసుకుంటూ అటు ఇటు వచ్చేటోని. 2015 నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పటి నుంచి బాగా ట్రై చేశా. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తా అంటే బాగుంటుంది అనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా చేయాలి అవన్నీ నేర్చుకున్నాను నేను ఆన్లైన్. నా గురువులు అంటూ పెద్దగా ఎవరు లేరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఫినాన్షియల్ హెల్ప్ చేశారు కానీ టెక్నికల్ హెల్ప్ అయితే ఎవరు చేయలేదు. ఆ నుంచి నేను ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ ఇలాంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో వాటి నుంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని ప్రాక్టికల్ చేసి, వాటి మీద ఎన్నో బుక్లు పడగొట్టి, నాకు రాయడం అంటే చాలా ఇష్టం కాబట్టి రాసేటోని ప్రాక్టికల్ చేస్తాం. అట్లాగే నేను ఇప్పటివరకు ఈ రోజు ఇక్కడ నా అంతలో నాకు చిన్న, నేను అనుకుంటున్నటువంటి స్థాయిలో నేను నిలబడ్డాను కాబట్టి దానికి అంతటికి ద క్రెడిట్ గోస్ టు మీ, మై సెల్ఫ్ ఓన్లీ. అండ్ దెన్ సోషల్ మీడియా వాళ్ళందరికీ అక్కడ ఆ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి నాకు ఇన్ఫర్మేటికల్ సబ్జెక్ట్ని ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో యూట్యూబ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాగే నా టార్గెట్ ఏదైతే సినిమా, వెబ్ సిరీస్ చేయాలి, మంచి షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, ఆ టైంలో వచ్చి అట్లా అనుకున్నాను కాబట్టి కొంచెం ఎకనామికల్ క్రైసిస్ చాలా వచ్చాయి. స్టిల్ ఐఎమ్ సఫరింగ్ విత్ ఎకనామికల్ పొజిషన్స్ అంత బ్యాడ్ ఉంది. సో పర్లేదు, ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ మీ, మై సెల్ఫ్. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్ ఓన్లీ. కాబట్టి మీరు ఎవరికైనా నిజంగా యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా కావాలి, జెన్యూన్ ఛానల్స్ అండి. ఇక్కడ కాపీరైట్స్ మ్యాచ్ కూడా అవ్వవు. కనీసం జెన్యూన్గా, చాలా క్లియర్గా, హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. జెన్యూన్ ఛానల్స్ ఒక 4 ఉన్నాయి. సో ఈ 4 కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అంటే పేర్లు ఏం అవసరం లేదు, ఛానల్ పేర్లు ఏం లేదు. మీరు ఎవరైనా ఇన్ఫర్మేటివ్ నాకు మెసేజ్ చేసినా, లేకుంటే పింగ్ చేసినా, ఈవెన్ ఎట్లా నన్ను అప్రోచ్ అయినా వాటికి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించినటువంటి మాత్రం మీకు చెప్తా. సో నేను మార్నింగే డిసైడ్ అయ్యా కొన్ని, ఎందుకంటే ఈ నాన్ సెన్స్ పెట్టుకొని ఇదంతా ప్రాక్టికల్ లైఫ్లో జీవించడం కన్నా కొంచెం నా ప్రొఫెషనల్ లైఫ్ చేద్దామని ఉంది. ఒక దాంట్లో వచ్చి 48K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో 159 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఇంకోటి 62.6K ఉంది. 62,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి బాగానే ఉంది. 232 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి, పర్లేదు, సంపాదించిన. ఇంకో దాంట్లో 42.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 3 ఛానల్ ఇమ్మీడియట్గా తీసేద్దామనే ఆలోచన. వై? బికాస్ కొంచెం ఎకనామికల్గా సపోర్ట్ ఉంటుంది నాకు. అలాగే ఈ మెయింటెనెన్స్ కూడా తప్పుతుంది నాకు. దాదాపుగా నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి, 11 to 16 ఛానల్స్ ఉన్నాయి.
సో అందులో ఈ 3-4 తీసేస్తాను. మోర్ దెన్ ఒక 3-4 ఉంచుకుంటా నేను. మిగతా అన్ని తీసేస్తాను కూడా. చిన్న చిన్న ఛానల్స్ ఒక 20,000, 30,000, 40,000 అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. కొన్నిట్లలో ఒక 2-3 months ఆగిపోయి ఉన్నాయి. కొన్నిట్లో కంటెంట్ వేయలేకపోతున్నా. ఈ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇబ్బందితో కూడినటువంటి పని. సో అందుకే కష్టం ఏదో అన్నిటికి పడే బదులు ఆ అన్నిటికి పడే కష్టాన్ని ఈ కొన్నిటికి పడితే సేమ్ బెనిఫిట్ వస్తుంది. కొంచెం నాకు ఖర్చు తగ్గుతుంది అండ్ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అలాగే ఎకనామికల్ కూడా కొంచెం ఇబ్బందుల నుంచి గెట్ ఆన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే సేల్ చేస్తున్నా. ఇంకా వేరే ఉద్దేశం కాదు. వాటికి ఏదో డబ్బులు రావట్లేదు, వాటి నుంచి ఏదో చేయట్లేదు అని కాదు. సో అలాగే ఈ ఛానల్ మెయింటైన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, టైం పోతుంది అన్నట్టు. నాకు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి నాకు, కాకపోతే ఎక్కువ టైం తినేస్తుంది. నేను సరిగా నిద్రపోకపోవడం, వాటి గురించి ఆలోచించడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఓన్లీ. నేను ఆ ఛానల్ అమ్మబోతున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే నేను ఇప్పుడు లెక్క చెప్పానో వాటిని చూసి మాట్లాడదాం. మీరు అయితే నాకు కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 9667070780 అండ్ వన్ మోర్ కాంటాక్ట్ 9667070790. సో సేమ్ నెంబర్లో ఒక దాంట్లో 80 ఉంటుంది, ఒక దాంట్లో 90 ఉంటుంది. ఈ 2 నెంబర్కి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఇంకా మా ఛానల్స్లో, నాకు మిగతా ఉన్న ఛానల్స్లో ఎంటర్టైన్మెంట్ బేస్లో నా ఛానల్కి మేనేజ్మెంట్ చూసుకొని యాంకరింగ్ పార్ట్ చేసుకోవడానికి కూడా ఒక ఫీమేల్ మేనేజర్ని అపాయింట్ చేసుకుందామని అదొకటి ఉంది. రెండోది ఈ కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ప్లాన్ చేసాము. ఆల్రెడీ ప్రాసెస్ కూడా నడుస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో షూట్స్కి వెళ్తాయి. కొన్ని షూట్స్ అయినాయి కూడా, ఎడిటింగ్ జరుగుతుంది వాటిని. అండ్ అలాగే కొంచెం జెన్యున్గా ప్రొఫెషనల్ వర్క్ వచ్చిన వాళ్ళు, ప్రొఫెషనల్గా ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండి మినిమం ఒక 1-2 years, అంటే ఎక్స్పీరియన్స్ ఇంత ఉండాలని కాదు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏదన్నా మీరు జెన్యున్గా అడోబ్ ప్రీమియర్ ప్రో మీద కానీ అండ్ ఎఫ్సిబి మీద కానీ, ఫైనల్ కట్ ప్రో మీద కానీ మంచి థంబ్నెయిల్స్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి మంచి శాలరీతో మీరు ఒకవేళ పార్ట్నర్షిప్ తీసుకున్నా ఇస్తాను నేను హ్యాపీగా. లేదు నాకు శాలరీడ్ అయినా శాలరీ ఇస్తా. సో మంచి ఎక్స్పీరియన్స్డ్ కావాలి నాకు. ఎక్స్పీరియన్స్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. రెండోది అండ్ మేనేజ్మెంట్ని చేయడానికి ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి ఎందుకు అంటున్నా అంటే, నేను మేల్ వచ్చేసరికి వాళ్ళు స్మోక్ అలవాటు ఉండి బయటకు వెళ్ళిపోతారు అండ్ ఈవినింగ్ అంగనే తిరగడానికి. సో నేను అట్లా ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అమ్మాయిలు అయితే కరెక్ట్ టైంకి వస్తారు. మేనేజ్మెంట్ నేను ఏదైతే అప్పచెప్పానో ఆ పని చేసుకుంటారు అండ్ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో సో మేనేజ్మెంట్లో కూర్చుంటా, సీట్లో కూర్చొని సైలెంట్గా ఉంటా, ఇట్లాంటే కాదు. సో యూ నీడ్ టు వర్క్ సంథింగ్ ఫర్ అవర్ ఛానల్ అండ్ అవర్ ప్రాజెక్ట్స్. మన స్టూడియోకి ఏదైనా ఒకటి వర్క్ చేయాలి కంపల్సరీ. మనకు పనే ముఖ్యం. పని మనకు అన్నం పెడుతుంది, మీకు శాలరీలు ఇస్తుంది, నాకు అన్నం పెడుతుంది. కాబట్టి పనిని నమ్ముకొని పని మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదో ఖచ్చితంగా చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి. అలాగే యూట్యూబ్లో వచ్చినటువంటి కంటెంట్, యూట్యూబ్ అది ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీ పోతున్నా. సో యూట్యూబ్ అండ్ ఓటీటీకి సంబంధించినటువంటి ఈవెన్ అదృష్టం బాగుంటాయి, మీ బ్లెస్సింగ్స్ అని ఉంటే కూడా మంచి మూవీ కూడా ప్లాన్ చేస్తా. సబ్జెక్టులు ఉన్నాయి మా దగ్గర. సబ్జెక్ట్ ఉంది కానీ ఎకనామికల్ ప్రాబ్లమే ఉంది. అండ్ ఎవరన్నా నాతో కలిసి యాంకరింగ్ చేస్తానన్నా, లేదు ఇంకేదన్నా ప్రోగ్రామ్స్లో ఏదైనా ఎంటర్టైన్ రిలేటెడ్ కంటెంట్స్ ఇస్తానన్నా మీరు హ్యాపీగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, అప్రోచ్ చేయొచ్చు. సో యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇదంతా ఒక క్లమ్జీ ఉంటుంది. సో మనని అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. పాజిటివ్ నెగిటివ్ రెండు రిసీవ్ చేసుకోవాలి. మనం నిలబడాలంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వల్గారిటీగా మాట్లాడతారు, మన గురించి ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ నిలదొక్కొని మనం అంటే ఏందో, మనం ఏం చేద్దాం అనుకుంటున్నా చేసేసి వదిలేస్తే సరిపోద్ది. ఏమంటారు, రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మనం రెస్పాన్సెస్ మాత్రం మిస్ అవ్వద్దు. సో హ్యాపీగా చేసుకుంటే సరిపోద్ది అన్న ఉద్దేశం. అలా ఎవరైనా చేయాలనుకుంటే నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి, మనం కలిసి పని చేసుకోవచ్చు. సో నా కింద పని చేయడం, నా దగ్గర పని చేయడం కన్నా మనం అందరం కలిసి పని చేసుకోవచ్చు. వచ్చే బెనిఫిట్స్ని కలిసి షేర్ చేసుకోవచ్చు. నిజంగా మీకు తాపత్రయం ఉంది, కష్టపడాలనుకుంటున్నంటే హ్యాపీగా మా ఛానల్లో అవకాశం ఇస్తా. కష్టపడండి. మీరు ఎంత కష్టపడితే అంత ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ప్రోడక్ట్స్ మొత్తం నేనే ఇస్తా, ప్రొడ్యూస్ అంతా నేనే చేస్తా. హ్యాపీగా మీరు వచ్చి చేయండి. ఏదైతే అనుకుంటున్నారో మీ ఏమంటారు డ్రీమ్స్ అంటారు, వాటిని నా డ్రీమ్స్ని ఫిల్ చేసుకునే అవకాశం కనుక నా ద్వారా మీకు తీరుతుందని మీకు కనుక నమ్మకం ఉంటే ఖచ్చితంగా యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ us. చలో విల్ డూ టుగెదర్. అదొకటిను. ఫైనల్గా సో ఏదైతే నేను సబ్జెక్ట్ చేస్తున్నానో, మీరు యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు నాకు,
అప్కమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, చేయలేమేమో, జస్ట్ చేయాలనే తపన ఉంటే సరిపోద్ది నాకు. ఎక్కడెక్కడనో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పోయి వాళ్ళకు డబ్బులు కట్టి మోసపోయి వాళ్ళు నేర్పించే నవరసాలను తీసుకొని వచ్చి అదంతా కాదబ్బా. నా దగ్గరకు చాలా మంది ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళు ఏడ చేసినా అంటే ఆన్లో చేసినా, ఇంట్లో చేసినా, అవి చేసినా, అది వీకెన్ ఇది వీకెన్ చాలా చెప్తుంటారు కదా. నాకు వీడికి వచ్చేసరికి మనం కంటెంట్ ఇస్తే చెప్పరు. సో డైలాగ్ను ఒక్కసారి 10 సార్లు చెప్తుంటారు. సో అక్కడ ప్రాక్టీస్ చేసి అవన్నీ చేసే బదులు ఎందుకు అవన్నీ చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నా కానీ ఒక వీడియో అంటూ ఉండాలి కదా మీకు ఎక్స్పీరియన్స్. అందుకే అక్కడిక్కడి ఫీజులు కట్టే బదులు ఆ ఫీజు డబ్బులే తీసుకొని మా దగ్గరికి రండి హ్యాపీగా. ఆ ఫీజు డబ్బులు ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది, 2 షార్ట్ ఫిల్మ్ అవుతాయి, కంటెంట్ చూసుకొని అందులో మీరే లీడ్ చేసుకొని, మీరే క్యారెక్టర్ చేసుకొని మీరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని మ్యాక్సిమం మీకు సినిమా రిలేటెడ్ ఎవరైతే వెయిట్ చేస్తుంటారో, ఎవరైతే రావాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. రెండోది, ఈ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సేల్కున్నాయి. మీరు ఎవరైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా రావాలనుకున్న రైటింగ్ రాసే వాళ్ళు ఉంటారు చాలా మంది. నా దగ్గర 2-3 రైటర్లు ఉన్నారు, మంచి రైటర్స్. సో వాళ్ళ ద్వారా మీకు ఏదైనా ఇంకా రైటింగ్ స్కిల్స్ కానీ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. దే ఆర్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రైట్. వాళ్ళ ద్వారా మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం కంటెంట్ రెగ్యులర్ షూట్స్ అవుతున్నాయి కాబట్టి ఈ మధ్యలో ఈ రెగ్యులర్ షూట్స్ అనే ప్రాసెస్ని మనం కొనసాగిస్తాం. తగ్గేది లేదు కాబట్టి మీరు వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే కొత్త వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ తోటి అవుతారండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మనీ ఆన్ స్టూపిడిటీ. మీరు రండి, నాతో కలవండి, ఒకసారి మాట్లాడండి, అప్రోచ్ అవ్వండి, కూర్చొని మాట్లాడండి. ఇది అనుకుంటున్నాను, వాటికి ఎంత మీ ద్వారా మీకు నేను ఏమన్నా ఇవ్వగలరా, మీరు నాకేమన్నా ఇవ్వగలరా, కంటెంట్ ఎలా వస్తుంది, పబ్లిక్గా మనం ఎలా వెళ్తాం, ఏ కంటెంట్ ద్వారా వెళ్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ మాత్రమే ఉంటుంది కాబట్టి యూ కెన్ కమ్ అండ్ డిస్కస్ విత్ మీ. చలో, ఇది ఈరోజు వీడియో. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అలాగే అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్లో మర్చిపోయా, అండ్ ఫీమేల్ యాక్టర్స్ కావాలి, యాక్టర్స్ అండ్ యాంకర్స్ కూడా. యాంకర్స్ ఎవరైతే పబ్లిక్ కంటెంట్ పైన మాట్లాడేవాళ్ళు, అండ్ ఎవరైతే రివ్యూస్ పైన మాట్లాడేవాళ్ళు, అండ్ న్యూస్ కంటెంట్, ఎనీ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మాట్లాడే ఫీమేల్ ఆర్టిస్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.